నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఎవరు ఏ పబ్ కి వెళ్తున్నారు, ఎవరిని వెంట పెట్టుకొని వస్తున్నారు, ఎంతసేపు హ్యాంగ్ అవుట్ అవుతున్నారు, వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నారు, వస్తున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పటికప్పుడు పోలీసులకు అప్డేట్ అందుతోంది. ప్రతి పబ్ దగ్గర ఒక సీక్రెట్ వర్కౌట్ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ మూడో కన్ను మిమ్మల్ని చూస్తోంది. ఎంజాయ్మెంట్ అంటే ఎంతసేపు అబ్బాయిలేనా, పబ్ ఏమైనా వాళ్ళ పేటెంటా, రాజ్యాంగంలో రాసుందా వాళ్ళే వెళ్లాలని? ఈ మాత్రం దానికి రాజ్యాంగం దాకా ఎందుకులేండి, ఏం జరుగుతుందో మీరే చూడండి. ఒకప్పుడు పబ్ అంటే వైన్ అండ్ డైన్, ఇప్పుడు పబ్ అంటే పెగ్స్ అండ్ డ్రగ్స్. గంజాయికి కేర్ ఆఫ్, గబ్బుకు లైట్ ఆఫ్. చీకటి గుయారంలో విశ్వరూపం. ఆడామగా తేడాలేని విచ్చలవిడితనం. ఎత్తిన బాటిల్ దించరో, పెగ్గుకు గ్యాప్ ఇవ్వరో. పబ్బుకో రేటు, డ్రగ్గుకు ఓ కోడ్. ఈ రోజుల్లో ఆడామగును వేరు చేసి చూడలేం. కార్పొరేట్ కల్చర్ లో అంతా సమానమే. ఆకాశంలో సగం, పబ్బుల్లో సగం. ఈ పోలిక కొందరి మనోభావాలను దెబ్బతీసినా ఇందులో వాస్తవం మాత్రం అదే. ఇవాళ రేపు ఎంజాయ్మెంట్ పేరుతో అబ్బాయిల కంటే అమ్మాయిలే రెచ్చిపోతున్నారు. అందర్నీ ఒకే ఘాటాన కట్టేయలేం, కానీ అడ్డదారుల్లో నడుస్తూ కొందరు మత్తుకు చిత్తవుతున్నారు. పబ్బుల్లో లిక్కర్ పార్టీ స్టేజ్ ను ఎప్పుడో దాటిపోయారు చాలా మంది. ఇప్పుడంతా డ్రగ్ పార్టీలే. తాజాగా నమోదైన డ్రగ్ కేసుల్లో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. పట్టుబడ్డ అమ్మాయిల కంటే పెడ్లర్లుగా మారి డ్రగ్స్ దందాను నడిపిస్తూ పట్టుబడ్డ అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. పబ్బుల మాటున మహిళలు మత్తు మహారాణులుగా మారుతున్నారు. మరీ ముఖ్యంగా నగరంలో కొందరు అమ్మాయిలు హద్దు దాటుతున్నారు. వీకెండ్ పార్టీలు, రిఫ్రెష్మెంట్, ఎంజాయ్మెంట్ పేరుతో పబ్బులకు వెళ్తూ లిక్కర్ పార్టీల్లో తాగి ఊగుతున్నారు. పబ్బుల మాటున గుట్టు చప్పుడు కాకుండా తాగే అమ్మాయిలు కొందరైతే విచ్చలవిడిగా తాగి రోడ్లపై హంగామా, న్యూసెన్స్ చేసేవాళ్లు మరికొందరు. వీరిలో తప్పతాగి యాక్సిడెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పబ్లు పెడతారు, పబ్బులు నడిపిస్తారు, వాళ్ళ పిల్లలు మళ్ళీ పబ్లకు పెట్టేట్టు ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళే తాగి వాళ్ళే బిజినెస్ చేసి వాళ్ళకి సొంత కార్లు ఇప్పించేసి ఓ డ్రైవర్ని పెట్టుకోకుండా సొంతంగా డ్రైవింగ్ చేసుకొని అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ర్యాష్ డ్రైవింగ్ చేసుకొని ఎదుటివాని ప్రాణాలతో హరించడము చాలా వరకు తప్పండి. కాకపోతే అవన్నీ వాళ్ళు కూడా గ్రహించాలి. చదువుకున్న పిల్లలు వాళ్ళు కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ వాళ్ళు గ్రహించకుండా ఓవర్ స్పీడ్ పోయేసి రాత్రి 2 గంటలకు 3 గంటలకు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు తప్పించుకోవడానికి కూడా వాళ్ళు రాంగ్ రూట్లు వెళ్ళడము. సిటీలో ఇటీవల పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాల్లో అమ్మాయిలు కూడా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డ్రగ్స్ కి అలవాటు పడి డ్రగ్ కన్స్యూమర్లుగా పట్టుబడ్డారంటే వేరే, కానీ ఏకంగా డ్రగ్స్ అమ్ముతూ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డ అమ్మాయిలు కూడా ఉన్నారంటే వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారో, ఎంత పతనమయ్యారో ఊహించుకోవచ్చు. పేర్లెందుకు గానీ హైదరాబాద్ కు చెందిన 2 అమ్మాయిలు పబ్బుల మాటున డ్రగ్స్ దందా నడిపించారు. క్లబ్ రాక్, ఆర్టిస్ట్రీ, ఎయిర్ లైవ్ పబ్బులే అడ్డాగా డ్రగ్స్ సప్లై చేశారు. లావణ్య తెలుసుగా మొన్నటి వరకు మీడియాలో హల్చల్ చేసింది. ఒక యువ నటుడితో ఎఫ్ఐఆర్ ఒక విషయం అయితే, ఆమె ఇంట్లో దొరికిన డ్రగ్స్ మరొక టాపిక్. కొన్ని నెలలుగా రెగ్యులర్ కస్టమర్లకు, సినీ ఇండస్ట్రీలో ఉన్న కొందరికి లావణ్య డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. లావణ్య ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మేదని పోలీసుల విచారణలో తేలింది. అనురాధ అనే యువతి కూడా గంజాయి సేల్స్ గర్ల్. రాజేంద్రనగర్ పరిధిలో ఆ మధ్య పెద్ద ఎత్తున డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడింది. సంతోష్ నగర్ పరిధిలో MDMA డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతోంది. ముందుగా డ్రగ్స్ కి అలవాటు పడ్డ అయేషా హైదరాబాద్ లో డ్రగ్స్ కి ఉన్న డిమాండ్ గుర్తించింది. తానే స్వయంగా అమ్మితే పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించొచ్చు అనే ఆలోచనతో డ్రగ్స్ వ్యాపారం స్టార్ట్ చేసింది. తెలిసిన కస్టమర్లకు అమ్ముతూ ఉండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. నిజామాబాద్ లో ఆల్ఫ్రాజోలం అమ్ముతూ పట్టుబడింది మరొక యువతే. డ్రగ్స్ కి బానిసై డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో డ్రగ్ పెడ్లర్ గా మారింది. బోయిన్పల్లిలో ఐటీ ఉద్యోగులకు గంజాయి అమ్ముతూ పట్టుబడింది. తనకు తెలిసిన ఐటీ ఉద్యోగులు గంజాయి కోసం నానా కష్టాలు పడుతూ ఉండడం చూసి గంజాయి వ్యాపారిగా మారి ఆ ఉద్యోగులకు గంజాయి అమ్మడం స్టార్ట్ చేసింది. న్యూ ఇయర్ వేడుకలకు ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకొక అమ్మాయి డ్రగ్స్ తో పట్టుబడింది. నూతన సంవత్సరం వేళ ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూసింది. స్నేహితుల్లో డ్రగ్స్ అలవాటున్న వారిని సంప్రదించి వారి ద్వారా మరికొందరుకు అమ్మేందుకు ప్రయత్నించి పోలీసులకు పట్టుబడింది. మత్తుకు చిత్తవడమే కాకుండా డ్రగ్స్ కు బానిసలవుతూ జీవితాలను పాడు చేసుకుంటున్న యువతులు కొందరైతే మరికొందరు అమ్మాయిలేకంగా తెగిస్తున్నారు. డ్రగ్ పెడ్లర్లుగా మారుతూ డ్రగ్స్ దందాలు నడుపుతున్నారు. పోలీసులకు పట్టుబడి ఊచలు లెక్కబెడుతున్నారు. పబ్లలో అమ్మాయిలకు మళ్లీ ఫ్రీడమ్ దొరికింది. గొప్పగా పెట్టిన ఆంక్షలు 3 నాళ్లు ముచ్చటైపోవడంతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసేస్తున్నారు. మందు, చిందు అన్ని ఫ్రీ అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి పబ్బులు. దీంతో ఇకపై వాటి దందా అరికట్టే అవకాశమే లేనట్టు కనిపిస్తోంది. మరోవైపు అమ్మాయిలకు మందు ఫ్రీ అనే ఆఫర్ వారంలో ఒక్కరోజు ఉంటుంది. కానీ కొన్ని పబ్బులు ప్రతిరోజు ఫాలో అవుతున్నాయి.
బాగా పాపులర్ అయిన పబ్బుల్లో ఇలాంటి ఆఫర్లతో పాటు కొన్ని రోజుల్లో మహిళలకు ఫ్రీ డే అని, అలాంటి టైంలో ఎంతైనా తాగొచ్చు, తినొచ్చు, నో లిమిట్ అనే కాన్సెప్ట్ నడుస్తోంది. పబ్బుగా వామ్మో ఇంట్లో తెలిస్తే, నలుగురి దృష్టికొస్తే ఎంత నామోషి. ఇదంతా గతం. ఇప్పుడు పబ్కు వెళ్తేనే సామాజిక గుర్తింపు ఉన్నట్టు. పబ్బు ముఖం చూడని వారు అనాగరికులు. వాళ్లకు సమాజం గురించి తెలియదు. అలా తయారైంది సొసైటీ. సాఫ్ట్వేర్తో పాటు మన భారతదేశానికి వచ్చిన ఈ డాలర్తో పాటు మన భారతదేశంకి వచ్చినటువంటి పబ్ కల్చర్ విదేశీతో పాటు దాన్ని కూడా విలువిస్తున్నారు. మనిషి పబ్కి వెళ్తే వీడు పెద్దవాడు, వీని దగ్గర డబ్బు ఉంది అని సమాజం విలువిస్తున్నారు. డబ్బులోనికి సమాజంలో విలువ ఉంది. ఆ డబ్బుతో పాటు ఇంటి అలవాట్లు ఉంటే వాడికి కూడా విలువిస్తున్నారు. మనలాంటి వాళ్ళు సామాన్య ప్రజలు వెళ్తే వాళ్ళకి ఎక్కడ విలువ లేదు, ఏమీ లేదు. ఆ కల్చరు మన ఇండియా సంప్రదాయం కాదు, భారతదేశ సంప్రదాయం కూడా కాదు. కొంతకాలంగా హైదరాబాద్లో పబ్బుల్లో విమెన్స్ డే పార్టీలకు ఎక్సైజ్ శాఖ చెక్ పెట్టింది. రాత్రి వరకు మహిళలు బయటుంటే నేరాలు జరిగే ప్రమాదం ఉందని విమెన్స్ డే పేరుతో పెట్టే పార్టీలను పూర్తిగా నిషేధించారు. ఆ ఆంక్షలు గత ఏడాది డిసెంబర్ నుంచి అమల్లోకొచ్చాయి. కానీ కొంతకాలానికే ఆ రూల్స్ అన్నీ పరిమితమయ్యాయి. ఇప్పుడు వీటిలో మార్పులొచ్చాయి. మహిళా పార్టీలనే ఏర్పాటు చేసుకోకుండా మిక్స్డ్ పార్టీలను అనుమతించాలని పబ్ యజమానులకు ఎక్సైజ్ శాఖ తెలిపింది. దీంతో వారు పండగ చేసుకుంటున్నారు. ప్రతి బుధవారం విమెన్స్ డే పార్టీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు స్పెషల్ రేటును కూడా వసూలు చేస్తున్నారు. మధ్యాహ్నం కస్టమర్ను ఆకర్షించడానికి మధ్యాహ్నం 12 నుంచి 5 గంటల వరకు అమ్మాయిలకు డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. వీటికి ఎంచక్కా హ్యాపీ అవర్స్ అని పేరు పెట్టుకున్నాయి. మధ్యాహ్నం ఒక ధర ఉంటే రాత్రి ఒక రేటు పెడుతున్నారు. ఇక వీకెండ్ గురించి చెప్పనక్కర్లేదు. ఎంజాయ్మెంట్ తో పాటు మస్తుగా ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. చెప్పాలంటే రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా ఒక చైన్ లా సాగుతోంది. కిల్లీ కొట్టు, కాఫీ షాపులు అని తేడా లేకుండా విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. మెల్లిగా మొదలైన వ్యవహారం క్రమంగా డార్క్ వెబ్ కు కనెక్ట్ అవుతుంది. డెలివరీ బాయ్స్ ద్వారా నేరుగా ఇంటికే సరఫరా అవుతుంది. 7 రకాల డ్రగ్స్ ఒక్కోటి ఒక్కో రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మెదడు, శరీరం పనితీరును మందగించేలా కొన్ని డ్రగ్స్, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచి రక్తపోటు పెరిగేలా చేసే మరో డ్రగ్స్. కొకైన్, ఆంఫెటామైన్, మెథాఫెటమైన్ ఇందుకు ఉదాహరణలు. హలోక్యునోజన్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచిస్తాడు. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి పగలకు తేడా తెలియదు. చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకుంటారు. కిటికీలనే మెయిన్ డోర్లుగా భావిస్తారు. లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకుంటారు. నార్కోటిక్ అనాలజిక్స్ వాడడం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ఓపియం, కొకైన్, హెరాయిన్, డెమెరాల్, డార్వోన్, మార్ఫిన్, మెథాడోన్, వికోడిన్, ఆక్సికోంటిన్ అన్ని డ్రగ్స్ కిందకే వస్తాయి. వీటిలో కొన్ని ముక్కు ద్వారా పీల్చుకుంటారు. వాటిని ఇన్హేలర్స్ అంటారు. ఇవి మెదడును ఉద్రేకపరుస్తాయి. టోలిన్, ప్లాస్టిక్ సిమెంట్, పెయింట్, గ్యాసోలిన్, పెయింట్ థిన్నర్లు, హెయిర్ స్ప్రేలు, ఇతర మత్తు కలిగించే గ్యాసులు ఇందుకు ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. మీరు ఫ్లోర్ మీద డాన్స్ వేస్తున్నారా? లేదు జస్ట్ మందు కొడుతున్నారా? డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఇవన్నీ నిఘా నేత్రం ద్వారా రికార్డు చేస్తున్నారు పోలీసులు. పబ్కొచ్చే కస్టమర్సే కాదు, ఆయా పబ్ల మీద కూడా నిఘా పెట్టింది టాస్క్ ఫోర్స్. లోపల జరిగే కార్యకలాపాలేంటి? డ్రగ్ పెడ్లర్స్ కి అడ్డాగా ఏ పబ్స్ నిలుస్తున్నాయి? ఏ పబ్ ఈవెంట్ ఏంటి? ఏ పబ్ మూవ్మెంట్ ఏంటి? ఈ వివరాలన్నీ పోలీసుల జేబులో ఉన్నాయి. సిగరెట్, గంజాయి, కొకైన్, బ్రౌన్ షుగర్, ఎల్ఎస్డి, హ్యాష్ ఆయిల్ ఇలా రకరకాల వ్యసనాలకు యువత చిత్తవుతోంది. సమాజాన్ని పెడదవో పట్టించే ఈ మత్తుదందాను కూకటి వేళ్లతో పెకిలించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు దూకుడు పెంచారు. మత్తు పదార్థాల సరఫరా, అమ్మకం, వాడకంపై పటిష్ట నిఘా పెట్టడంతో దందాదారులు మూసుకుపోతున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు వారం రోజుల పాటు రెక్కీ నిర్వహించి డ్రగ్స్ గుట్టును రట్టు చేశారు. డ్రగ్స్ మాఫియాను తుదముట్టించడంలో సాంకేతికంగా కూడా తెలంగాణ పోలీసులు ముందడుగు వేశారు. డ్రగ్స్ సరఫరా కేవలం మన రాష్ట్ర పరిధిలోని అంశం కాదు కాబట్టి ఎక్కడి నుంచి తరలిస్తున్నారన్నది గుర్తించి ఆయా రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచేలా మానిటరింగ్ సిస్టమ్ ని రూపొందించారు. ఇందులో డ్రగ్స్ కేసులో పట్టుబడితే పాత నేరస్తులు, తాజాగా పట్టుబడుతున్న వారి వివరాలు నమోదు చేయడం ద్వారా డేటాబేస్ ను రూపొందిస్తున్నారు. దీనివల్ల ఇతర రాష్ట్రాలతోనూ సమన్వయం మరింత పెరిగింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల్లో నిఘా పటిష్టం చేశారు. ముఖ్యంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి మన రాష్ట్రం మీదుగా తరలుతున్న గంజాయిపై ఫోకస్ చేశారు. దీనిపై ఖమ్మం నుంచి మొదలు హైదరాబాద్ శివారులోని ఓఆర్ఆర్ వరకు పలు ప్రాంతాల్లో పోలీస్ ఎక్సైజ్ దాడులు ముమ్మరం చేశారు. దీంతో గంజాయి ముఠాలు రూటు మార్చుకున్నాయి. మరోవైపు పబ్బుల్లో పనిచేసే డీజేలు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా టీజీ న్యాబ్ పోలీసులు గుర్తించారు. నగరంలో 100కు పైగా పబ్బులున్నాయి. దీంతో డీజేలకు విపరీతంగా డిమాండ్ ఉంది. వేర్వేరు రాష్ట్రాల్లో పనిచేసే డీజేలకు పబ్బుల యజమానులతో పాటు దేశవ్యాప్తంగా ఈవెంట్ ఆర్గనైజర్లతో డ్రగ్స్ సరఫరా ముఠాలు, నైజీరియన్లతో సంబంధాలు నెరుపుతున్నారు. ఈవెంట్లకు వేర్వేరు నగరాలకు తరచూ వెళ్లే డీజేల్లో కొందరు పబ్బుల్లో పరిచయమయ్యే వారికి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారు.
ఆ మధ్య ఫుడింగ్ మింక్ పబ్ లో నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ నిఘా నిరంతరం ఉండడం లేదు. సంఘటన జరిగినప్పుడే వార్త హైలైట్ అవుతోంది. అలా కాకుండా వ్యవస్థీకృత నేర వ్యవస్థల మూలాలను పట్టాలి. డ్రగ్స్ కంట్రోల్ విషయాల్లో తెలంగాణ పోలీస్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి. రాష్ట్రాల్లో నడుస్తున్న పబ్బులు, బార్లలో డ్రగ్స్ వినియోగంపై దృష్టి సారించాలి. అలాంటి వాటిని గుర్తించి వెంటనే లైసెన్సులు రద్దు చేయాలి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న పబ్స్ ని గుర్తించాలి. పబ్బు యజమానులందరికీ పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి వారికి ఖచ్చితమైన ఆదేశాలివ్వాలి. గతంలో రాజకీయ ఒత్తిళ్లలో ఈ తరహా కేసులు తొక్కిపెట్టేవారు. సెలబ్రిటీలుంటే చూసి చూడనట్టు వ్యవహరించేవారు. దర్యాప్తు విభాగాల అధికారులే ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. అందుకే పబ్లకు, క్లబ్లకు వస్తున్న సో కాల్డ్ సెలబ్రిటీలపై పోలీస్ శాఖ నిఘా వేసింది. ఎవరు ఏ పబ్కొస్తున్నారు, ఎంతసేపు ఎంగేజ్ అవుతున్నారు, వెళ్లేటప్పుడు ఎలా వెళ్తున్నారు, ఒక్కరే వస్తున్నారా, కూడా ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, క్రైమ్ రికార్డ్ ఏమైనా ఉందా, ఇలాంటి వివరాలు సేకరించి పెట్టారు. ప్రతి పబ్ దగ్గర ఒక నిఘా నేత్రం ఉంది. మీరు బ్లాక్ అండ్ బ్లాక్ లో వచ్చినా, వైట్ డెనిమ్ లో చొరపడినా మిమ్మల్ని ఒక డేగ కన్ను వెంటాడుతూ ఉంటుంది. లోపల ఫ్లోర్ మీద డాన్స్ వేస్తున్నారా, జస్ట్ తినడానికే వచ్చారా, లేక మందు కొడుతున్నారా, సీక్రెట్ గా డ్రగ్స్ వాడుతున్నారా, ఇవన్నీ అప్ టు డేట్ నిఘా నేత్రం ద్వారా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. పబ్ కి వచ్చే కస్టమర్లే కాదు, ఆయా పబ్ల మీద కూడా నిఘా పెట్టింది టాస్క్ ఫోర్స్. లోపల జరిగే కార్యకలాపాలేంటి, డ్రగ్స్ పెడ్లర్కి అడ్డాగా ఏ పబ్బులు నిలుస్తున్నాయి, ఏ పబ్ ఈవెంట్ ఏంటి, ఏ పబ్ మూవ్మెంట్ ఏంటి, ఈ వివరాలన్నీ పోలీసులు సేకరించి పెట్టారు. పబ్లికొచ్చే సెలబ్రిటీలు, పాపులర్ యూట్యూబర్లు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ల వివరాలన్నీ స్టేషన్ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉన్నాయి. కాస్ట్యూమ్ మారితే కనిపెట్టలేరని అనుకుంటే పొరపాటే. చీకట్లో తాగి తైతెక్కలాడి తప్పించుకుంటామంటే అమాయకత్వమే అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండవాళ్లకు, డ్రగ్ పెడ్లర్లకు మధ్య లింకులేమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఉంటే ఆ బాగోతాన్ని బయట పెట్టే పనిలో ఉన్నారు పోలీసులు. డార్క్ రూమ్ లో డ్రగ్స్ పీల్చి గుట్టుగా జారుకుంటాము అనుకుంటే తప్పులో అడిగేసినట్టే. పబ్ కి వెళ్లే వాళ్ళ లిస్టు పోలీసుల జేబులో ఉంది. లోపల యాక్టివిటీ మొత్తం స్టేషన్ సిస్టమ్ లో అప్డేట్ అవుతుంది. ప్రతి పబ్ దగ్గర డిటెక్టివ్ మెకానిజం ఒకటి పనిచేస్తుంది. ఈ క్రమంలోనే డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తెలంగాణ ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ ఇలైట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ను రంగంలోకి దింపింది. తెలంగాణ భూభాగంలో ఒక్క గంజాయి మొక్క మొలిచినా, డ్రగ్స్ తో రాష్ట్రంలోకి ప్రవేశించినా ఇకపై ఈగల్ నిశితంగా గమనిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రజా ప్రభుత్వంతో ప్రతి ఒక్కరూ కలిసి నడవాలని సీఎం పిలుపునిచ్చారు. ఇక నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా కఠినంగా శిక్షిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యంపై కూడా కేసులు పెడతామని హెచ్చరించారు. ఫీజులు తీసుకోవడమే కాదు, విద్యార్థులు ఏం చేస్తున్నారో చూసుకునే బాధ్యత కూడా యాజమాన్యానిదే అన్నారు. కాలేజీ, స్కూల్స్ ముందుండే దుకాణాల్లో గంజాయి చాక్లెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ గడ్డ డ్రగ్స్, గంజాయికి వేదిక కాకూడదని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్. ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది. డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో సెలబ్రిటీలు గొంతు కలిపారు. ప్రభుత్వానికి తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని నటుడు రామ్ చరణ్ భరోసానిచ్చారు. విజయ్ దేవరకొండ కూడా డ్రగ్స్ కి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మలయాళ ఇండస్ట్రీలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తేలితే బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈగల్ డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం సర్కారు మొదలుపెట్టిన ఆపరేషన్. ఎక్కడ మాదక ద్రవ్యం కనిపించినా అక్కడ ఈగల్ వాలిపోతుంది. శిక్షణ పొందిన గద్దలు తెలంగాణ భూభాగాన్ని నిత్యం జల్లెడపడతాయి. గంజాయిని గమనించినా, డ్రగ్స్ ఆనవాలను పరిశీలించినా క్షణంలో పట్టేస్తాయి. హైదరాబాద్ లో 100కు పైనే పబ్బులున్నాయి. అందులో 5 స్టార్ రేటింగ్ ఉన్నవి కొన్ని, అండర్ రేటెడ్ మరికొన్ని. మరి పబ్బుల్లో ఓన్లీ లిక్కర్, ఫుడేనా? అంతకు మించి వేరే ఉండదా? ఎందుకుండదు? సిటీలో పబ్ల దందా స్టైలే వేరు. వాటి రెవెన్యూ సోర్స్ విన్నా కొద్దీ ఇంట్రెస్టింగ్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, మినీ భారతదేశంగా చెప్తుంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ సెటిల్ అయ్యారు. కొందరు పర్మనెంట్, కొందరు జాబ్ పర్పస్. ముఖ్యంగా ఐటీ సెక్టర్ నానాటికి విస్తరిస్తోంది. బెంగళూరు, పూణేతో పోటీ పడుతోంది. ఎర్నింగ్ కెపాసిటీతో పాటు ఖర్చు పెట్టే స్థోమత కూడా ఉంటుంది జనాలకి. వీకెండ్ మజా, నైట్ లైఫ్ మస్తీకి ఐటీ పీపుల్ ప్రాధాన్యతిస్తారు. ఈ క్రమంలో జంట నగరాల్లో చిన్న పెద్ద అన్ని కలిపి సుమారు 100 వరకు పబ్స్ ఉంటాయి.
వాటిలో 70% సింగిల్ ఓనర్ స్థాయిలో రన్ అవుతున్నాయి. 10% పబ్బులు పార్ట్నర్షిప్ లో నడుస్తున్నాయి. బంజారాహిల్స్ ఏరియాలోని సుమారు 10 నుంచి 15 పబ్స్ ఉన్నాయి. 90% ఐటీ సెక్టర్ ప్రాంతంలో లొకేట్ అయి ఉన్నాయి. జూబ్లీ హిల్స్ సరౌండింగ్ లో ఎంత లేదన్నా 50 నుంచి 55 వరకు పబ్స్ ఉన్నాయి. గచ్చిబౌలి, ఫిలింనగర్, మాధాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వంటి ప్రాంతాల్లో పబ్స్, క్లబ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో 40కి పైగా పబ్లకు 5 స్టార్ రేటింగ్ ఉంది. మరో 40+ పబ్లకు 4 స్టార్ ఇచ్చారు. మిగతావి ఓ మోస్తరువి, అండర్ రేటెడ్. 2025 జూన్ 14 నాటికి తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హైదరాబాద్లో 24 కొత్త పబ్ లైసెన్స్లను మంజూరు చేసింది. దీని ద్వారా డిపార్ట్మెంట్కు 36.68 కోట్ల ఆదాయం లభించింది. పబ్ల వ్యాపారంపై పెరుగుతున్న ఆసక్తేంటో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. టేల్స్ ఓవర్ స్పిరిట్స్, హార్డ్ రాక్, ఐక్యూ లాంచ్, ఎగ్జాటికా, లాబీ లాంచ్, బోర్బాన్ అండ్ బ్రీజ్, జింగ్ లాంటి పబ్లు నిత్యం బిజీగా ఉండే హౌజ్లు. హై ఎండ్ పబ్ల ఇయర్లీ ఇన్కమ్ విషయానికొస్తే ఎంత లేదన్నా 10 నుంచి 20 కోట్ల రూపాయలు వస్తాయని నివేదికలు చెప్తున్నాయి. ఓ మోస్తరు పబ్బులు సుమారు 3.5 కోట్ల టర్న్ ఓవర్ చేస్తాయని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. మినిమం 2 కోట్ల రూపాయలు గ్యారంటీగా వస్తాయని అంచనా. ప్రతి పబ్ స్ట్రాటజిక్ ఇన్కమ్ 6 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఉంటుందని కొన్ని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. పబ్ల బిజినెస్ పక్కా ఇది అని చెప్పలేం. ఆ బ్యాలెన్స్ షీట్ గోప్యంగా ఉన్నప్పటికీ పార్టీని బట్టి రేటు, సీటింగ్ని బట్టి బిల్లు పెరుగుతుంటాయి. అర్ధరాత్రి తర్వాత నడిచే పార్టీలు కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. ఎంట్రీ ఫీజ్, లిక్కర్, ఫుడ్ కలిపి ఒక్కో వ్యక్తికి 10,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. సపోజ్ 200 మంది అలాంటి పార్టీలో పాల్గొంటే ఒక్క రాత్రిలోనే 40 లక్షల బిల్లొస్తుంది. నెలలో ఆ టైప్ పార్టీలు 8 దొరికినా చాలు. నా సామిరంగా గల్లాపెట్టిలో సునామీయే. నెల తిరిగేసరికి 3.5 కోట్లు ఎటూ పోవు. ఖర్చులన్నీ తీసివేస్తే కనీసం 1.5 కోటి పైగా ప్రాఫిట్. హార్డ్ రాక్ పబ్ ఆదాయం నెలకు 2 కోట్లని అంచనా. అంటే ఏడాదికి 25 కోట్లన్నమాట. దీన్ని బట్టి హై రేటెడ్ పబ్లు, ప్రీమియం టైప్ లాంచ్లు బిజినెస్ ఏ స్థాయిలో అవుతుందో అంచనా వేసుకోవచ్చు. మోర్డర్ ఇంటెలిజెన్స్ అంచనాల ప్రకారం 2024 నాటికి భారతదేశంలో కేఫ్ అండ్ బార్ మార్కెట్ విలువ $15.54 బిలియన్. ఆ మధ్య హైదరాబాద్ లో ఓ పేరున్న పబ్ లో ఒక నలుగురొచ్చి ఒక టేబుల్ మీద 4 లక్షల బిల్ చేశారు. వాళ్లు లిక్కర్ కన్సంప్షన్ చేశారా అంటే లేదు, జస్ట్ షాంపెన్ షవర్ 4 బాటిళ్లు వంపడానికే అంత ఖర్చు చేశారు. అంటే వాళ్ల ఇంటెన్షన్ ఒకటే, పబ్లో ఆ పూట షో చేయాలి, ఫలానా స్పేస్లో హంగామా చేసి వెళ్లాం అనుకోవాలి. ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కొందరుకుంటుంది. అలాంటి వారు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. పబ్లో ఆల్కహాల్ బిజినెస్ 80% ఉంటుంది. 20% మాత్రమే ఫుడ్ నడుస్తుంది. ఇందులో స్కాచ్ బ్రాండ్ల సేల్ ఎక్కువ. జనవరి ఒక్క మంతే ఖాళీగా ఉంటుంది బిజినెస్. అంతకుముందు ఈరెంట్ లాంటి వాటితో ఊగిపోయే పబ్బులు జనవరిలో దాండియా నవరాత్రి టైంలో స్తబ్దుగా ఉంటాయి. అలాంటి సమయంలో కాన్సెప్షనల్ లైవ్ బ్యాండ్స్ పెడతారు. దీంతో బిజినెస్ కొంత కవర్ అవుతుంది. న్యూ ఇయర్ కంటే హోలీ పబ్లకు పెద్ద పండగ. ఆ ఒక్కరోజు 9 అవర్స్ సెలబ్రేషన్. జనం వస్తుంటారు, పోతుంటారు. లిక్కర్ సేల్స్ ఒక ప్రవాహంలా సాగుతుంది. క్రౌడ్ మూమెంట్ గంట గంటకు మారుతూ ఉంటుంది. బిల్ సైజు పెరుగుతూనే ఉంటుంది. హైదరాబాద్ లో ఇవాళ రేపు ఒక పబ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇంటీరియర్, లైట్, సౌండ్, కిచెన్ అన్ని కలిపి 25 కోట్లు ఖర్చవుతుంది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ఇప్పుడున్న ట్రెండ్కు, యూత్ టేస్ట్కు, మారుతున్న కల్చర్కు అనుగుణంగా సెటప్ వేయాలంటే ఆ మాత్రం ఉండాలి. అది జస్ట్ బేసిక్ అంటారు కొందరు పబ్ యజమానులు. ప్రాఫిట్స్ వచ్చినప్పుడు పాకెట్లో పెట్టుకుని, లాస్ వచ్చినప్పుడు ఈగలు తోలుకుంటూ కూర్చునే టైప్ వ్యాపారం కాదిది. డబ్బు, ఐడియా, ఫ్యాషన్ కలిసి నడుస్తుంటుంది. ఈ రంగు దిగేవారు అన్ని అనాలిసిస్ చేసుకునే వస్తారు. ముఖ్యంగా లిక్కర్ సేల్స్ బాగా వంట పట్టించుకున్న వారే ఈ ఫీల్డ్లోకి స్టెప్ ఇన్ అవుతారని మార్కెట్ చెప్తోంది. ఇది సెన్సిబుల్ బిజినెస్ ఎంత మాత్రం కాదు. దెబ్బలు పడటమో 4 దంచటమో ఏదో ఒకటి ఉంటుంది. అంతా రఫ్ అండ్ టఫ్. బ్యాలెన్సింగ్, మేనేజింగ్ స్కిల్స్ లేకపోవడంతో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో పబ్బులు 60% ఫెయిల్ అవుతుంటాయనే రూమర్ ఒకటుంది. అందుకు అనేక కారణాలు. థీమ్ కావచ్చు, లొకేషన్ రాంగ్ ప్లేస్ కావచ్చు. అందుకే హైదరాబాద్లో లేనిది తీసుకురావాలి అని పబ్ యజమానులు కొత్తదనం కోరుకుంటారు. క్లబ్ మెస్మరైజింగ్ చేయాలి. అందులో కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడు ఆ పబ్ ఆటోమేటిక్గా హౌస్ఫుల్ అవుతుంది. డ్రగ్స్, అంతకు మించి ఇంకేమైనా యాక్టివిటీ ఉంటే ఇన్కమ్ డబుల్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ కావాలంటే, టర్నోవర్ పెరగాలంటే పబ్బులు మడిగట్టుకుని కూర్చోవు. లిక్కర్, ఫుడ్ మాత్రమే సర్వ్ చేస్తాం, ఆవకాయతో మొదలుపెట్టి ఆఖర్లో పెరుగన్నం వడ్డిస్తామనుకుంటే లాంగ్ రన్లో మనుగడ సాగించలేం. ఆ క్రమంలోనే చాలా పబ్బులు పక్కదారి పడుతుంటాయి. డ్రగ్స్ దందాలోకి జారుకుంటాయి. ఇటీవల రైడ్స్ ఎక్కువ కావడంతో మరో రూట్లో వస్తున్నారు. నష్టాలు పూడ్చుకునే ప్రయత్నంలో డేటింగ్ యాప్లు క్రియేట్ చేస్తున్నారు.
యువకులకు గాలం వేస్తున్నారు. వేలకు వేలు బిల్లు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇందులో ఇతర రాష్ట్రాల అమ్మాయిలను పావులుగా వాడుకుంటున్నారు. కొన్ని పబ్స్ ఏజ్ ప్రూఫ్ అడగడం లేదు, మైనర్లకు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అది పబ్ రూల్స్ కి విరుద్ధం. వ్యవస్థను మేనేజ్ చేస్తూ వాళ్లు చేసే దందాలు ఒకటా రెండా, దొరికితేనే దొంగలు, దొరకనంత వరకు అచ్చమైన వ్యాపారుల్లా డిమ్ లైట్లో దాక్కుంటారు. ఒక్కసారి గాని మీడియా స్పాట్లైట్ గాని పడిందా, పబ్బులు వాటి వెనక గబ్బులు ఒక్కొక్కటి బయటపడుతుంటాయి. ఇటీవల పబ్ల సంస్కృతి వెర్రితలలు వేస్తోంది. వెస్ట్రన్ కల్చర్ ఒక రకమైన దాడి చేస్తోంది. ఫ్రీడమ్, స్వేచ్ఛ పేరుతో అమ్మాయిలు రాత్రుళ్లు ఒంటరిగా రావడంతో వారి భద్రత గాల్లో దీపమైంది. అసాంఘిక చర్యలు, క్రైమ్ రేట్ పెరుగుతోంది. యువత డ్రింకింగ్, డేటింగ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతోంది. కుటుంబ వ్యవస్థలో విలువలు పతనమైపోతున్నాయి. ఉచ్చ నీచాలు మర్చిపోతున్నారు. డ్రగ్స్ కి అడిక్ట్ అయి నైతికంగా పతనమైపోతున్నారు. ఆరోగ్యపరంగా, మానసిక పరంగా దెబ్బతింటున్నారు. విలాస జీవితం అనే ఎండమావుల వైపు పరుగులు తీస్తున్నారు. ఆ క్రమంలో సంపాదన కన్నా ఖర్చు ఎక్కువ చేస్తున్నారు. షో ఆఫ్ కోసం చాలా మంది యువత ఫాల్స్ ప్రెస్టీజ్ కు వెళ్లి అప్పుల పాలవుతోంది. ఫలితంగా కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. రిలేషన్స్ అర్థం మారిపోతోంది. అన్ని జస్ట్ ఫన్ అండ్ ఫర్గెట్ అనుకుంటున్నారు. దీనివల్ల చుట్టాల్లో నమ్మకం, ఫ్యామిలీలో బాధ్యత, రియాలిటీలో సాంప్రదాయం కనుమరుగవుతోంది.